రైతు సోదరులకు నమస్కారం. మనం ఈరోజు సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామంలో ఉన్నాము. మనతో పాటు రైతు వల్లపురెడ్డి వెంకటరెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో వారైతే ఇక్కడ ఈ వరి సాగును 25 ఎకరాలలో ఈ వరి సాగును అయితే చేస్తున్నారు. వారిని అడిగి ఈ వరి సాగు ఏ విధంగా చేస్తున్నారు, ఏ పద్ధతిలో చేస్తున్నారు, కలుపు నివారణ ఏ విధంగా చేస్తున్నారు, ఎటువంటి మందులను వాడుతున్నారనే పూర్తి విషయాలను సార్ని అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వరి సాగు చేస్తున్నారు? 30 సంవత్సరాల నుంచి గత 35 సంవత్సరాల నుంచి ఈ వరి సాగు చేస్తున్నారు. ఓకే సార్. అంటే మీరు అంతకుముందు ఏ పద్ధతిలో ఈ వరి సాగు చేసేవారు, ఇప్పుడు ఏ పద్ధతిలో చేస్తున్నారు? ఒక 25 సంవత్సరాల వరకు నాటు వేసే పద్ధతులు చేసి నాటు వేసే పద్ధతిలో చేశారు. నాటు వేసే పద్ధతులు కూలీలతోటి నాటు వేసే పద్ధతులు చేసినాం సార్. ఓకే సార్. ఒక 4-5 సంవత్సరాల నుంచి వెదజల్లే పద్ధతులు చేస్తున్నాం సార్. అక్కడ మీ ప్రాంతంలో చూసినట్టయితే ఎక్కువగా ఏ పద్ధతిని పాటిస్తారు సార్? బురద పద్ధతినా, ఎలుగడ్డి పద్ధతినా? ఎక్కువ ఎలగడ్డ పద్ధతి చేస్తారు సార్. అంటే కలుపు శాతం అనేది ఎక్కువగా వస్తుంది, ఎక్కువగా వస్తుంది అంతే. సో ఈ పద్ధతిలో ఎక్కువగా వస్తుంది. మరి ఈ ఎక్కువగా వస్తున్న ఈ కలుపును నివారణ చేయడానికి మీరు ఎటువంటి మందులను అయితే వాడతారు సార్? 4 సంవత్సరాల కింద ఎలగడ్డ చల్లినాం సార్. ఒక 3 ఎకరాలే చల్లినాం. అక్కడ ఈ ప్రాంతంలో ఎవరు చల్లలే అప్పుడు. ఓకే. అయితే మనం ఆ 3 ఎకరాలు కూడా కలుపు కంట్రోల్ కాక 2 ఎకరాలు దున్ని పెట్టినాం సార్. అసలే మళ్ళీ చెడగొట్టి నాటేసినాం. అంత విపరీతంగా అసలు కంట్రోల్ కాలే ఏది కొట్టినా కూడా. అయితే ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి నోవిక్సిడ్ అనే మందు వచ్చింది సార్. 2 సంవత్సరాల క్రితం నుంచి ఈ వాడుతున్నారు. నోవిక్సిడ్ అనే మందు వచ్చింది. అంటే ఈ దాదాపు ఎన్ని సీజన్లు వాడారు సార్ దీన్ని? ఇది 4వ సీజన్. 4వ సీజన్. ఇప్పుడు ఆల్రెడీ వాడారు. ఇప్పుడు కూడా నివారణ జరిగింది, కనబడుతుంది పొలంలో. మొత్తం చనిపోయింది సార్. ఏ మందు సార్ ఒకసారి చూపించండి. ఈ నోవిక్సిడ్. ఓటేవా కంపెనీ వారిదా సార్? కంపెనీ వాళ్ళది. ఓటేవా కంపెనీ వారిది నోవిక్సిడ్ మందును వాడారు మీరు? అంతే. 1/2 లీటర్ ఒక ఎకరానికి వాడారు. 1/2 లీటర్. ఎంత నీటిలో కలిపి వాడారు సార్ దీన్ని? 150 నుంచి 200 వరకు కలుపుకోవచ్చు. కలుపు వరి మొత్తం తడిచేటట్టు వాడితే కలుపు మొత్తం వస్తుంది, వరికి ఏం హాని చేయదు సార్. ఓకే సార్. ఇప్పుడు మీరు ఈ మందు స్ప్రే చేసే ముందు నీళ్లు మొత్తం తీసేయాలి కదా, ఎప్పుడు తీస్తారు? ఎన్ని రోజుల ముందు? అంటే పొలాన్ని బట్టి సార్. ఎమ్మటే ఆరేదే పొలం అయితేనేమో 24 గంటల ముందర మోటార్లు బంద్ చేస్తాం సార్. ఓకే. కొద్దిగా నీళ్ళు ఆగే పొలం అయితే 2 రోజుల ముందే 2 రోజుల ముందు నీళ్లు పూర్తిగా తీసేస్తాం. అప్పుడు మొక్కలు కూడా ఈ కలుపు మొక్కలు నీట్గా, అంటే దానివల్ల ఏముందంటే సార్, కలుపు మొక్కలు నీటిలో మునక్కుంటా ఉంటే ఈ మందు స్ప్రే కలుపు మొక్కల మీద పడితే మంచిగా చచ్చిపోతుంది సార్ అది. అవును సార్. ఇంకొక విషయం, కలుపు మొక్కలు ఏ దశలో ఉన్నప్పుడు మీరు ఈ మందును వాడతారు? ఇది 2 నుంచి 5 ఆకులు వేసినప్పుడు వాడతాం సార్. అంటే ఇప్పుడు మామూలుగా ఈ వెదజల్లే పద్ధతిలో చూసుకుంటే కనుక ఎన్ని రోజులప్పుడు కలుపు శాతం అనేది ఎక్కువగా వస్తుంది? 20 నుంచి 25 రోజులకు వస్తుంది సార్. సో ఆ సమయంలో మీరు ఈ స్ప్రే చేయాలి. దీన్ని స్ప్రే చేసిన తర్వాత ఒక 24 గంటలు ఆగి మళ్ళీ ఎమ్మటే నీళ్ళు పెట్టాలి సార్. 24 గంటలు ఆగిన తర్వాత మళ్ళీ పొలానికి నీళ్లు పెట్టుకోవాలి. కంపల్సరీ 48 గంటల వరకు నీళ్లు దింపాలి. ఓకే. దింపితే మంచి ఎఫెక్ట్గా పనిచేస్తుంది సార్. ఎఫెక్టివ్గా. మామూలుగా సార్ ఇప్పుడు మార్కెట్లో చాలా మందులు వస్తున్నాయి కదా, మీరు దీన్ని వాడడానికి గల కారణం ఏంటిది? ఇది మంచిగా పనిచేస్తుంది సార్. అంటే అన్ని రకాల గడ్డి జాతులు వస్తున్నాయి. 2వ, 3వసారి కొట్టాల్సిన అవసరం లేకపోయేది. ఏ రకాల గడ్డి జాతులకు ఇది పనిచేస్తుంది సార్? ఈ గడ్డి జాతులు సార్, ఒకటి గడ్డి జాతి, వెడల్పాకు, తుంగ జాతి, అసలు ఏమి ఉండవు సార్. సరే, మామూలుగా ఈ మందు వాడిన తర్వాత ఒకవేళ వర్షం పడితే సడన్ గా ఇది పని చేస్తుందా లేదా? ఎంతసేపు అయితే పని చేస్తుంది ఇది? మా అనుభవం ప్రకారం 1 గంట ఉన్న పని చేసింది సార్. 1 గంట ఉన్న పని చేస్తుంది. గంటకి మేము పోయిన సంవత్సరం కొట్టిన తర్వాత 1 గంటకే వర్షం వచ్చింది. మాకు భయం అయింది, అసలు పని చేస్తుందా పని చేయదా మళ్ళీ కొట్టాలనేటువంటిది. చేస్తే పనిచేసింది సార్. గంటకి వర్షం వచ్చినా పనిచేసింది. తర్వాత చాలా మంది రైతులు ఇది కొట్టంగానే ఇక తెల్లారి 2వ నాడు వచ్చి అసలు ఏంది కలుపుకోవట్లేదు, అసలు కలుపుకోవట్లేదు, నువ్వు చెప్తే కొట్టినావు, అది కలుపుకోవట్లేదు అని కంప్లైంట్ చేస్తారు సార్. అవును. కానీ 3 రోజుల నుంచే స్టార్ట్ చేస్తారు సార్ దీని యొక్క పనితనం. పనితనం స్టార్ట్ అయ్యి ఇప్పుడు తుంగ జాతి అనేది ఉంటుంది కదా సార్. అవును సార్. పైన మంచిగానే ఉంటుంది, కింద భూమి కానే కాడ పగిలిపోయి నల్లగయ్యి 1 వారం రోజులకు చచ్చిపోతుంది. దీన్ని వాడారు, నీళ్లు తడి కూడా పెట్టారు ఒక 24 గంటల తర్వాత. కానీ నత్రజని ఎరువులు ఎప్పుడు వేసుకుంటారు? మేమైతే 5-6 రోజులు ఆగేస్తున్నాం సార్. 5-6 రోజుల తర్వాత నీళ్లు పెట్టి నత్రజని ఎరువులు వేసుకుంటాము. ఇంకోటి ఏంటంటే సార్, ఇది వాడిన తర్వాత 1 వారం 15 రోజులు నీళ్లు మంచిగా మెదలు మించి పారాలి. ఎక్కువ నీళ్ళు ఆగాలి. అప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నాకు తెలిసినంత వరకు 25 రోజుల లోపుగా స్ప్రే చేస్తే సార్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు అంటారా సార్ దీన్ని? డెఫినెట్గా వాడుకోవచ్చు సార్. అసలు అనుమానం పడాల్సిన అవసరం లేదు. విన్నారు కదా రైతు సోదరులారా,
సో ఈ విధంగా మన వెంకటరెడ్డి గారు అయితే ఈ కలుపు మందు కోటేవా వారి నోవిక్సిడ్ ఈ మందును వాడి తన వరి పొలంలో కలుపు నివారణ అన్ని రకాల గడ్డి జాతులు, గడ్డి జాతి, వెడల్పాకు జాతి, తుంగ జాతి, ఈ 3 రకాల గడ్డి జాతులను పూర్తిగా నశింపజేసి మన రైతు వెంకటరెడ్డి గారు అయితే అధిక దిగుబడి అయితే సాధిస్తూ ఉన్నారు. మన వెంకటరెడ్డి గారు చెప్పిన విధంగా ఈ మందును కనుక వాడినట్లయితే మన వరిలో అయితే పూర్తిగా కలుపు నివారణ అయితే జరుగుతుంది. మరియు మనతో పాటుగా కోటేవా కంపెనీ ప్రతినిధి సతీష్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సార్ ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల మందులు వస్తున్నాయి కదా, కలుపు మందులు, అయితే వాటికిను మన నోవిక్సిడ్కు ప్రత్యేకత ఏంటి సార్? సో అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్. నేను ఇక్కడ డిమాండ్ జనరేషన్ లీడ్గా ఆంధ్ర తెలంగాణకు పనిచేస్తున్నాను. సో ముఖ్యంగా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఈ నోవిక్సిడ్ అనేది ఒక రిన్స్కార్ టెక్నాలజీ నుంచి వచ్చిన కలుపు మందు. ఇప్పటికే మనం రైతు కలుపు యాజమాన్య పద్ధతుల్లో చూసుకుంటే 2 నుంచి 3 సార్లు కలుపు మందులు వాడితే తప్ప పూర్తి పరిష్కారం రాని పరిస్థితి. కోటేవా అగ్రి సైన్స్ నూతన టెక్నాలజీ అయిన రిన్స్కార్ నుంచి రాబడిన ఈ నోవిక్సిడ్ అనే టెక్నాలజీని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది రీసెర్చ్ అండ్ పరిశోధనలో ఉన్నప్పుడే దీనికి 3 ప్రపంచవ్యాప్తంగా అవార్డులు గెలుచుకోవడం జరిగింది. ఒకటి ఇంటర్నేషనల్ అవార్డులు, ఒకటి R&D 100 అనే అవార్డు, 2 ఆగ్రో అనే అవార్డు, 3 గ్రీన్ కెమిస్ట్రీ అవార్డు. సో దీని యొక్క సారాంశం ఏంటంటే ఇది ఫ్యూచర్ హెర్బిసైడ్ అని మనం చెప్పుకోవచ్చు. రైతు అవసరాలకు నిమిత్తం రాబోయే 20 సంవత్సరాల వరకు ఈ హెర్బిసైడ్ రైతులకి మరింత సేవను అందిస్తుంది. రెండవది, ఇది పూర్తిగా పర్యావరణానికి కానీ వాడే రైతుకు కానీ భూమికి కానీ ఎటువంటి హానికరం కాని కలుపు మందు. ఈ నోవిక్సిడ్ అనే కలుపు మందు అన్ని రకాల కలుపు జాతులపై అంటే గడ్డి జాతి, వెడల్పాకు జాతి మరియు తుంగ జాతి పైన ఈ నోవిక్సిడ్ అనే కలుపు మందు పనిచేస్తుంది. ఈ కలుపు మందుని 3 నుంచి 5 ఆకుల దశలో కలుపు ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకున్న తర్వాత 12 నుంచి 24 గంటలలోపు మనం నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళని కనుక 4 నుంచి 6-7 రోజుల వరకు మనం నిల్వ ఉంచి మెయింటైన్ చేసినట్టయితే దీని యొక్క ప్రభావం రైతు పూర్తి స్థాయిలో చూడగడం జరుగుతుంది. విన్నారుగా రైతు సోదరులారా, కోటేవా వారి నోవిక్సిడ్ కనుక వాడినట్లయితే మన వరిలో అన్ని రకాల గడ్డి జాతి, తుంగ జాతి, వెడల్పాకు అన్ని రకాల కలుపు మొక్కల నివారణ జరిగి రైతు అధిక దిగుబడిని సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.